నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా చక్కటి వీడియో. ఒక మిత్రుడు అడిగారు, వాట్ ఆర్ ద లీగల్ స్టెప్స్ టు టేక్ ఇఫ్ ఎ స్పౌజ్ ఈజ్ మిస్సింగ్ అండ్ ప్రజూమ్డ్ డెడ్ ఇన్ ఇండియా. కాబట్టి ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ చనిపోయిందని మీరు భావించినప్పుడు, లేదా ఆమె కానీ అతను కానీ, ఇక్కడ మీరు అట్లా అర్థం చేసుకున్నారు, ఆమె కానీ అతను కానీ కనిపించకుండా పోయినట్లయితే ఏం చేయాలి, మరి నెక్స్ట్ డైవర్స్ ఏ విధంగా పొందాలి, ఎలా పొందాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో కేవలం అవగాహన కోసమే, అంతే తప్ప ఇదే సబ్జెక్ట్ కాదు, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఇది కామన్ మ్యాన్కి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించి లోతుగా ఇంకేమన్నా కావాలి అంటే 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒక భార్య కానీ భర్త కానీ కనిపించకపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టి, కనిపించలేదు, ఎక్కడ ఉన్నారో కూడా, వేరే అబౌట్స్ ఎక్కడ కూడా మీకు తెలియదు. మీరు ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు మీరు కంప్లైంట్ చేయాలి ఇమీడియట్గా. సో పోలీసు వారు వెతుకుతారు, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మొత్తం పోలీసు వారు వెతుకుతూ ఉంటారు. వెతికిన సందర్భంలో ఏమవుతుందంటే, ఒకవేళ వాళ్ళు అంటే ఇక్కడ భార్య కానీ భర్త కానీ మిస్సింగ్ అయినట్లుగా పోలీసు వారు వెతికినప్పుడు వాళ్ళు దానికి మిస్సింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మిస్సింగ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. సో అప్పుడు 7 years దాకా మీరు వెయిట్ చేయాలి. 7 years తర్వాత కనుక ఆ సదరు వ్యక్తి భార్య కానీ భర్త కానీ కనిపించకపోయినప్పుడు అప్పుడు మీరు డైవర్స్ అనేది డిక్లరేషన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మిస్సింగ్ కేసు ఏదైతే మీరు పంపిస్తారు కదా, దానికి సంబంధించిన FIR ఏదైతే ఉందో అలాగే ఆ కేసు క్లోజ్ చేసేస్తారు, మనిషి దొరకలేదండి. దానికి సంబంధించి అవన్నీ రిపోర్ట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని 7 years తర్వాత దీనికి సంబంధించి కోర్టులో డిక్లరేషన్ చేస్తారు. ఏంటంటే ఇట్లా నా భార్య కానీ భర్త కానీ 7 years అవుతుంది, వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టాము, సో వాళ్ళు కనిపించలేదు అని. అంటే గుర్తుపెట్టుకోండి, చట్ట ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి కనుక మిస్సింగ్ అయ్యి లేదా అతని వేరే బోర్డ్స్ కనుక 7 years వరకు ఎవరికి తెలియకపోయినా, చట్టం అతన్ని గుర్తించకపోయినా, గుర్తుపెట్టుకుని అతను చనిపోయినట్లుగానే భావించాలి. అది లిమిటేషన్ ఉందన్నమాట. సో దాని ప్రకారం అతను చనిపోయినట్టుగానే భావిస్తారు అని మనం పేపర్లో టీవీలో చూస్తుంటాం. కొంతమంది ఎక్కడ వేరే కావాల్సినప్పుడు నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురాపో అంటారు. అదేంటంటే నేను బతికే ఉన్నాను అంటే అలా కాదు. నువ్వే అని గ్యారంటీ ఏంటి? నేను సాయికృష్ణ ఆజాదో లేకపోతే XYZ ఆజాదో అని గ్యారంటీ ఏంటి? సో నువ్వే బతుకున్నట్టు ఉండొచ్చు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. సో ఆ విధంగా అంటే నేను చెప్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు సెక్షన్ 13 కింద దాని చెప్పిన గ్రౌండ్స్ ఏవైతే గ్రౌండ్స్ వన్ ఆఫ్ ద గ్రౌండ్ అది, దాని ప్రకారం మీరు అది ఫైల్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.